8వ తరగతి తెలుగు 12వ పాఠం భువన విజయం తెలుగు వ్యాకరణం డిఎస్సి స్పెషల్. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఉద్దేశం విద్యార్థులకు అష్టదిగ్గజ కవులన్న భువన విజయాన్ని పరిచయం చేస్తూ తెలుగు భాష కొన్ని ప్రత్యేకతను, ఘనతను, మాధుర్యాన్ని, భాషా అభిమానాన్ని పెంపొందించడం ఈ పాఠ్యాంశం యొక్క ప్రధాన ఉద్దేశం. కవి వేటూరు ప్రభాకర శాస్త్రి. ఈయన కృష్ణా జిల్లాలో జన్మించారు. ఇంకొక కవిగారి పేరు సివి సుబ్బన్న. సివి అంటే కడప వెంకట సుబ్బన్న. ఈయన కడప జిల్లాలో జన్మించారు. ఈయన రాసిన అవధానాల్లో శతావధాన ప్రబంధం త్రిపుటి అనేది గొప్ప గ్రంథాన్ని ప్రకటించారు. ఈ ప్రక్రియ సాహితీ రూపకం. తెలుగు సాహిత్య ప్రక్రియలో రూపకం ఒకటి. దీనిలో నటులు ఆయా పాత్రలను ధరిస్తారు. అంటే నటులు ఆయా పాత్రల గుణరూపాలను ఆరోపించుకొని అభినయిస్తారు. ఈ పట్టికలో అవతారనామం, సాధించిన కార్యం ఏంటో రాయాలి. మత్స్యావతారం సోమకుని చంపడం, కూర్మావతారంలో మందరగిరి మోయడం, వరాహ అవతారం హిరణ్యక్షుని చంపడం, నరసింహ అవతారం హిరణ్యకశిపుని చంపడం, వామన అవతారం బలిని పాతాళానికి తొక్కడం, పరశురామ అవతారంలో రాజుల దర్పం అణచడం, కృష్ణ అవతారంలో దుష్ట సంహారం, రామావతారంలో రావణ సంహారం, బుద్ధ అవతారంలో త్రిపురాసుర సంహారం, కల్కి అవతారంలో నీతిహీనులను కూల్చడం. కింది పేరాను చదివి 4 ప్రశ్నలు తయారు చేయండి. అష్టావధానంలోని అంశాలు ఎన్ని? అష్టావధానంలో ప్రశ్నలు అడిగే వారిని ఏమంటారు? తిరుపతి వెంకట కవులు దేనికి గౌరవం తెచ్చారు? తెలుగు పద్యానికి ఎన్ని సంవత్సరాల చరిత్ర ఉంది? పద్యాన్ని చదివి బహుళైచ్ఛిక ప్రశ్నలకు జవాబులు గుర్తించండి. మధురమైన భాష ఏది? ఈ తెలుగు. చక్కనైన భాష డాష్ లేదు, జగతిలో లేదు. బిడ్డకు ఎవరి పాలు బలము? ఆ తల్లి పాలు. పై పద్యాన్ని ఎవరు రచించారు? నార్ల చిరంజీవి గారు రచించారు. గీత గీసిన పదాలకు అర్థాలు రాసి సొంత వాక్యాలు రాయాలి. తృష్ట అంటే కోరిక. కోరిక తీరాలంటే కృషి చేయాలి. దీవెనలు, ఆశీస్సులు, పెద్దల ఆశీస్సులు తీసుకోవాలి. అభిలాష కోరిక. మన కోరికలు కళ్ళ రూపంలో వస్తాయి. వల్లభుడు రాజు. రాజు ధర్మబుద్ధితో జీవించాలి. కింది వాటికి నానార్థాలతో జతపరచండి. భాష ఒట్టు, ప్రమాణం, భాష. చీరు పిలుచు, చెలుగు, చీల్చు. రసము జలము, రుచి, పసరు. లెస్స యోగ్యం, శ్రేష్టం, క్షేమం. తోక వాలం, లాంగూలం. శంకరి పార్వతి జగన్మోహిని. చూపు దృష్టి ఆలోకనమే. కూర్మం కమటం తాబేలు. సౌరి మురారి గోపాలుడు. ప్రకృతి వికృతులు గుర్తించండి. శర్కర చక్కెర. పద్యం పద్యం. విజ్ఞానం విజ్ఞానం. భాషా క్రీడ. ఒకే అక్షరంతో వచ్చే వాక్యాలు రాయండి. నా నూనె నా నూనె, మా మామ మా మామే, పాప పాప, పీప పంపు. ప్రథమ విభక్తి మీద కచ్చట తప్పలకు గసడదవాలు కానీ వస్తే దానిని గసడదవా దేశ సంధి అని అంటారు. గొప్పవాడు కథ. గొప్పవాడు ప్లస్ కథ. కొలువు చేసి. కొలువు ప్లస్ చేసి. వాడు డక్కరి. వాడు ప్లస్ టక్కరి. సంధి పదాలను కలిపి రాయండి. కూర ప్లస్ కాయలు కూరగాయలు. కాలు చేతులు తల్లిదండ్రులు. విగ్రహ వాక్యాలను రాసి సమాసాల పేర్లు రాయండి. 2 దిక్కులు, రెండైన దిక్కులు ద్విగు సమాసం. అసాధ్యము సాధ్యం కానిది నహి తత్పురుష సమాసం. పని పాటలు పనియును పాటయును ద్వంద్వ సమాసం. చంపకమాల పద్య లక్షణాల గురించి తెలుసుకుందాం. చంపకమాల వృత్తజాతి పద్యం. దీనికి 4 పదాలు ఉంటాయి, 21 అక్షరాలు ఉంటాయి. నజబ జర అనే గణాలు ఉంటాయి. 11వ అక్షరం యతిస్థానం. వృత్యానుప్రాస అలంకారం. కింది వాక్యాలు చూద్దాం. వాడు బడికి వడివడిగా వచ్చాడు. ధీరవీర పరక్రమ రాకుమార, లేర పోరు సలుపు కదలిరారా. మూడోది విష్ణు రోచిష్ణు జిష్ణు సహిష్ణు కృష్ణు. ఇలా 3 వాక్యాలలో మొదటి వాక్యంలో డా అనే హల్లు, రెండవ వాక్యంలో రా అనే హల్లు, మూడవ వాక్యంలోష్ణు అనే హల్లు పలుమార్లు పునరావృతం అవుతున్నాయి. కాబట్టి దీనిని వృత్యానుప్రాస అలంకారం అని అంటారు. ఇక్కడ కొన్ని జాతీయాలు ఇవ్వడం జరిగింది. ఆ జాతీయంకి సంబంధించిన న్యాయం, అదే న్యాయం అనేది ఇవ్వడం జరిగింది.
మా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేయండి. థ్యాంక్ యూ.